మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇక్కడ చంక డౌన్ అనేది ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింది భాగంలో అంటే ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఎలాంటి లూజులు కానీ ముడతాయండి. ఈరోజు ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, చాలా మందికి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తూ ఉంటుంది. అలాగే హ్యాండ్కి చంక కింది భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హ్యాండే చూపిస్తున్నానండి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచి లేదా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచి లేదా 1.5 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 11 ఇంచులకి ఒక గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు, అంటే 30 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ బ్లౌజు వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇక్కడ చంక డౌన్ అనేది ఒక 1/2 ఇంచి పెంచుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం బ్లౌజు వేసుకున్నప్పుడు ఎల్బో దగ్గర హ్యాండ్ కొంచెం పైకి లాగినట్లుగా వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇక్కడ చంక డౌన్ అనేది ఒక 1/2 ఇంచి పెంచుకొని 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చంక లూజ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా కోల్చుకోవాలి. చూసారా మనకి చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ మనం హ్యాండ్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఈ లైన్ అనేది మనం స్ట్రైట్గా డ్రా చేసుకోకూడదు,
కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉందనుకోండి, ఈ స్కేల్తో డ్రా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేదనుకోండి, అలాంటప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పావించి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజెస్కే కాదండి, డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా సరే మనం ఈ లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింది భాగంలో అంటే ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అంతా కూడా మిగిలిపోయి ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి, మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోండి, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోండి. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, స్కేల్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని, ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి 2 లేయర్స్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక వైపున లోతు తీసుకోవాలి. చూడండి, హ్యాండ్కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం లోతు అనేది 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.